ఓకే. సో నందిని వాడే ఒక ఊత పదం. నందు తొక్కలోది. తొక్కలోది అలా చేస్తే తొక్కలోది అది అండ్ మామూలుగా ఎవరైనా సీన్ చెప్తున్నప్పుడు కూడా ఇప్పుడు హీరో అంటాడు తొక్కలోది అని చెప్పి. సో నేను ఒకవేళ నందు సినిమాలో ఎక్కడైనా తొక్కలోది అన్నానంటే అది నందు ఫ్లోలో చెప్పేసిందని అర్థం. ఓకే. సో అలాగే నాని ఒక ఊత పదం, నానిది ఒక ఊత పదం. ఎలా కరెక్ట్. నేను అనుకున్నా అదే చెప్తున్నాను. ఒక మేనరిజం నందుదా ఎన్నో ఉన్నాయి, ఏమని చెప్పనా అనుకుంటా. అదే అంటే మేనరిజం మనం ఎవరైనా కొత్తగా కలిసాం అనుకో వాళ్ళు మేనరిజం ఏంటో ఈజీగా చెప్పచ్చు 3 రోజులు. ఎక్కువ పరిచయం అయిపోతే వాళ్ళది ఏది మేనరిజం లాగా అనిపించదు, మనకు అలవాటు అయిపోతుంది. సో అలా అలవాటు అయింది ఒక అలా ఏం పర్టికులర్గా చెప్పలేకపోతున్నా. ఆలోచించుకోవడానికి కొంచెం టైం ఇస్తాను. ఈలోపు మీరు కూడా ఆలోచించండి. ఓకే రెడీయా? నేను రెడీ. ఓకే చెప్పేయండి అయితే. వీడు మామూలుగా ఎవరైనా ఫోన్ చేస్తే, ఎస్పెషలీ వాడికి ఇష్టమైన వ్యక్తి ఫోన్ చేస్తే చాలా హ్యాపీగా ఆన్సర్ చేస్తాడు ఫోన్. ఎప్పుడు లైక్ ఇఫ్ ఐ కాల్ అప్ హలో నాని అంటే నాంది అంటాడు. వాళ్ళ ఆంటీ ఎవరైనా ఫోన్ చేస్తే హాయ్ ఆంటీ అంటాడు. హీల్ నెవర్ సే హాయ్ అండ్ ఎప్పుడు హాయ్ అని ఒక బ్రైట్ హలో చెప్తాడు. ఎప్పుడు కొంచెం లెంత్ సాగదిస్తాను ఆంటీ మమ్మీ హాయ్ అంటాడు. సో ఏది ఉన్నా లేకున్నా ద అదర్ పర్సన్ విల్ ఫీల్ వెరీ హ్యాపీ అనమాట. అంటే వాడి వాయిస్ లో హ్యాపీనెస్ వస్తుంది ఎప్పుడు ఫస్ట్ టైం మాట్లాడినప్పుడు. సో ఎన్నిసార్లు మాట్లాడినా అలాగే ఉంటుంది. సో అగైన్ అనదర్ క్లూ అమ్మాయిలకి. నానికి ఫోన్ చేసి హాయ్ అంటే మీరంటే చాలా ఇష్టం ఉంటుంది. నేనంటేనా? నువ్వు హాయ్ అంటే యు లైక్ దెమ్ అన్నమాట. ఓకే ఒక చిన్న సిగ్నల్. ఓకే ఇప్పుడు నందిని ఇప్పుడు నాని టర్న్. ఏమో అది నాకు, నేను ఇప్పుడు నంది అన్నప్పుడు అది నాకు అలాగే రియాక్షన్ ఇస్తుంది రిటర్న్. నాని వాట్ ఆర్ యూ డూయింగ్ అని ఏదో చెప్తుంది. అంటే నేను ఎలా అయితే అడిగానో సేమ్ ఇమిటేషన్ అన్నమాట. అలాగే ఓకే ఇమిటేట్ చేయటం. ఒక మ్యానరిజం అంటే నడకో, స్టైల్ ఆఫ్ స్టాండింగ్ ఆర్ టాకింగ్, ఎనీథింగ్. నడక గురించి చెప్పక్కర్లేదు అసలు. స్టేట్ రౌడీలో చిరంజీవి గారిని దాటేస్తుంది. అంటే మంచి ఓకే రేపు షూటింగ్ ఉంది. ఓకే ఓకే నో కామెంట్స్. అంటే లైక్ ఒక మంచి పవర్ఫుల్గా నడుస్తుంది. అంటే ఎలా చెప్పాలి, ఇంకేం చెప్పాలి, యాక్షన్ సినిమా క్యాప్షన్లు ఉంటాయి చూసారా, చాలా అలా చెప్పొచ్చు. ఎందుకంటే డీటెయిల్స్ చెప్పండి, ఎందుకంటే నాకు రేపు పొద్దున్న షూటింగ్ ఉంది, మళ్ళీ భయపడుతున్నారు, విసిగించేస్తుంది. అదే నేను ఎంత బాగా చేసినా సరే ఇంకో టేక్ అంటే వాడి మీద కోపం వచ్చినట్టు ఇలా అని, ఇప్పుడేమో ఇలా అని. అందరినీ, నన్ను ఒక్కడిని కాదు, మామూలుగా మా బ్యాచ్ లో ఎవరైనా సరే ఆ షూటింగ్ దగ్గర కానీ నేను అనుకున్నా మామూలుగా ఫస్ట్ డే షూటింగ్, మా షూటింగ్లో తను డైరెక్షన్ ఫస్ట్ టైం. సో అందరూ తనకు తెలియదాన్ని ఏదైనా అడ్వాంటేజ్ తీసుకొని ఎక్కి తొక్కేస్తారేమో అనుకున్నా నేను. అసలు ఛాన్సే లేదు, గడగడలాడించింది. అందరూ ఇటు పరిగెడుతున్నారు అందరూ. ఏం జరిగింది అండ్ ఫస్ట్ డే ఇట్స్ లైక్ మామూలుగా ఒక రోజు మనం చేయగలిగిన వర్క్ అంటే నార్మల్గా ఫిల్మ్స్కి ఆల్మోస్ట్ డబుల్ వర్క్ చేసేసింది. ఫస్ట్ డే తను ఫస్ట్ టైం డైరెక్ట్ చేస్తుంది షూటింగ్లో, అంతా ఫటాఫట్ అనమాట. సో అసలు అలాంటివి ఉండవు. గ్రేట్ కాంప్లిమెంట్స్ ఫ్రమ్ అ గ్రేట్ ఫ్రెండ్. ఓకే, సో ఒక చిన్న ఒక గాసిప్ కానీ ఒక సీక్రెట్ కానీ మనకి ఏమున్నాయో సీక్రెట్ ఏం లేవు అసలు మీ మధ్య చాలా ఉన్నాయి. అంటే నేను అలా మామూలుగా నందుకు ఇప్పుడు నేను చెప్తా అని చెవులో చెప్పాను అనుకో, అది సీక్రెట్ అవుతుంది. నేను మామూలుగా చెప్పేస్తా ఉంటాను అన్ని. సో ఏది సీక్రెట్ అంటే మేమిద్దరం చాలా లైక్ హీఈస్ అ స్టార్, ఐఎమ్ అన్ ఓపెన్ బుక్, హీఈస్ ఆల్సో అన్ ఓపెన్ బుక్ అనమాట. పెద్ద సీక్రెట్లు అనేవి ఏమి. ఓకే, ఒక చిన్న క్రష్ అటువంటి సబ్జెక్టే లేదంటారు. వాడికి వీక్లీ క్రష్లు ఉంటాయి. కేట్ విన్స్లెట్ ఇస్ పర్మనెంట్ క్రష్. ఓకే, శ్రీదేవి కూడా పర్మనెంట్ క్రష్ ఆల్ టైమ్. సో ఇలా నందుకు కూడా జాన్ అబ్రహం అలాంటి చిన్న చిన్న క్రష్లు ఉన్నాయి. ఆ దోస్తానాలు జాన్ అబ్రహం ఎక్స్పోజ్ చేసినప్పుడు అలాంటి చిన్న చిన్న పిచ్చులు ఉన్నాయి.
బట్ బాబు ఇది ఫ్యామిలీ ప్రోగ్రామ్. ఓకే సో మన నెక్స్ట్ మేము అందరం తిడతా ఉంటాం, అందరం కలిసి సినిమాకి వెళ్తే ఎప్పుడో అబ్బా ఎంత బాగున్నాడని ఏదో చెప్పేస్తా, కామెంట్లు వేస్తూ ఉంటుంది. అయితే సేపు బాగోదే, నీకు సిగ్గులేదు అది అని నేను పక్కన మేము కొంచెం ఆలోచిస్తూ ఉంటాం, అసలు ఆలోచించదు. అబ్బాయిలంట అమ్మాయిలను చూడొచ్చంట, వాళ్ళని పొగడొచ్చంట, మనమేమో చూసేసుకుని అలా కూర్చోవాలి. టూ మచ్ అసలు. మామూలుగా మేము వచ్చాం కదా మీతో సినిమాకి, వస్తామండి, ఓకే వెరీ గుడ్. విండో షాపింగ్ మీకు ఓకే అంటే మాకు కూడా ఓకే, అంతే. ఈక్వల్ రైట్స్ అంతే. ఇప్పుడు ఎలాగ మెజారిటీ మీరే కాబట్టి ఓకే. విండో షాపింగ్ ఇస్ లీగల్. సరే ఓకే డన్. ఓకే సో ఇప్పుడు దాకా వీళ్ళ అన్ఫర్గెటబుల్ మూమెంట్స్ అండ్ మేనరిజమ్స్ అండ్ ఊత పదాలు అన్ని విన్నారు కదా. నెక్స్ట్ రౌండ్ లోకి వెళ్ళిపోబోయే ముందు ఒక చిన్న బ్రేక్ తీసుకొని విల్ బి రైట్ బ్యాక్, స్టే ట్యూన్డ్. ఎప్పుడైనా ఒక చిన్న గొడవలు జరిగినాయి అనుకోండి, దానికి ఎక్కువ ఇంపార్టెన్స్ ఇచ్చి హైలైట్ చేస్తారు. చూస్తారా కామెడీ ఎంత ఈజీగా చేస్తాడు, ఎమోషన్ ని కూడా అంత బాగా హోల్డ్ చేస్తాడు. నాలో ఉన్న ఒక మంచి క్వాలిటీ, నీలో ఉన్న ఒక బ్యాడ్ క్వాలిటీ, అదే అడుగుతుంది.